హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎలక్ట్రిషియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రైనీ సీజన్లో అదేవిధంగా బాగా ఎండాకాలంలో మన ఇళ్ళల్లో కానీ ఆఫీస్లో, షాప్స్లో, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఎప్పుడైనా పవర్ కట్ ఆఫ్ అయినప్పుడు మనకు చాలా ఉపయోగపడే ఎమర్జెన్సీ ఇన్వర్టర్ ఎల్ఈడి బల్బు. ఫ్రెండ్స్, ఇది హవేస్ కంపెనీ 30 వాట్ ఎమర్జెన్సీ ఇన్వర్టర్ ఎల్ఈడి బల్బు. దీనిని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ మరి రివ్యూ అయితే చేద్దాం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసే సమయం వచ్చింది. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుందో. ఇది అమెజాన్లో ఆర్డర్ చేయడం జరిగింది. దీని ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, హవేస్ కంపెనీ 30 వాట్ ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బు, కూల్ డే లైట్, 2700 లూమియన్స్, 65K అంటే ప్యూర్గా వైట్ ఉంటుంది బల్బు. దీన్ని ఇప్పుడు రొటేట్ చేద్దాం. దీని ఫీచర్ చూసుకుంటే ఛార్జింగ్ టైం వచ్చేసి 8 to 10 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. అదేవిధంగా ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంది, డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే 0 వోల్టేజ్ బ్యాటరీ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మన ఇంట్లో జీరో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ పవర్ బ్యాకప్ అప్ టు 24 అవర్స్, అంటే ఈ బల్బు మనకు 24 గంటలు బ్యాకప్ అయితే ఇస్తుంది. కింద చూసుకోవచ్చు సర్జ్ ప్రొటెక్షన్ అప్ టు 4 kV, హై వోల్టేజ్ ప్రొటెక్షన్స్ అప్ టు 400 వోల్టేజ్ ఏసీ. ఇన్ని అయితే మన కంపెనీ ఫీచర్స్ అయితే ఇచ్చింది. ఇంకో ఫీచర్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు 3 స్టెప్ డిమ్మింగ్ బై ఆన్ ఆఫ్ స్విచ్. అంటే ఒక్కసారి మనం స్విచ్ చేసినప్పుడు మనకు 3 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. వెలుతురు అనేది 500 లూమెన్స్ అయితే మనకు వస్తుంది డీసీ మీద కరెంట్ పోయినప్పుడు. మరొకసారి స్విచ్ వేసి ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మనకు బ్యాటరీ అయితే 9 అవర్స్ బ్యాకప్ వస్తుంది. వెలుతురు వచ్చేసి 220 లూమెన్స్ అయితే మనకు వెలుతురు వస్తుంది. స్టెప్ 3 3 సార్లు అయితే మనం స్విచ్ ఆఫ్ చేసి 3 సార్లు మళ్ళీ ఆన్ చేస్తుంటాము. దానికి స్టెప్ 3లో మనకు 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 100 లూమెన్స్ మీద మనకు 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇది మనకు ఈ ఫీచర్స్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ వోల్టేజ్ ఇన్పుట్ వచ్చేసి 220 వోల్టేజ్ టు 240 వోల్టేజ్ అయితే మనకు ఉంది. ఇన్పుట్ కరెంట్ వచ్చేసి 0.18 amps, ఫ్రీక్వెన్సీ 50 Hz. బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం బ్యాటరీ. రేటెడ్ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ 2500 mAh బ్యాటరీ. దిస్ అప్రూవ్డ్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు 1499 రూపీస్ అంతే ఎంఆర్పి ఉంది. అదేవిధంగా దీని మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మే 2025 ఉంది. ఎల్ఈడి ల్యాంపు, 30 వాట్ ఇన్వర్టర్ బల్బు, B22 కూల్ డే లైట్. ఇప్పుడు మనం బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల బల్బ్ పెట్టి ఉంటుందో.
బల్బు మీద హ్యావెల్స్ అని మెన్షన్ ఉంది. 30 వాట్ 2700 లూమెన్స్ B22T 220 వోల్టేజ్ 240 వోల్టేజ్ AC 50 హెర్ట్జ్ మేడ్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్ ఇది ఈ హోల్స్ చూసారా, ఈ హోల్స్ ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది, ఇది హీట్ కూల్ కావడానికి అయితే మనకు ఈ హోల్స్ అయితే ఇస్తారు. బల్బ్ అయితే చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. మన నార్మల్ బల్బ్ అయితే వేరే విధంగా ఉంటుంది, ఇది కాస్త చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ బల్బ్ అయితే మనకు చాలా పెద్దగా ఉంది చూడడానికి, 30 వాట్స్ కాబట్టి ఈ మాత్రం అయితే ఉంటుంది. నార్మల్గా ఒకటి చూసుకుంటే చూడండి, ఇది నార్మల్గా దీని పక్కన కూడా ఇది 14 వాట్, ఇది వచ్చి 30 వాట్. చూసుకోవచ్చు డిఫరెంట్ రెండింటికి, చాలా హెవీగా ఉంది. మనకు ఒక ట్యూబ్లైట్ యూజ్ చేసినంత వెలుతురు అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం, ఇప్పుడు ఫింగర్ పెట్టి చూద్దాం. చూడండి ఫింగర్ పెట్టి మనం ఈ బల్బ్ని అయితే మనం ఈ విధంగా క్యారీ చేయొచ్చు. చాలా వెయిట్ ఉంది, మనం క్యారీ చేయలేం. ఫింగర్ తీస్తే మళ్ళీ ఇది లైట్ పోతుంది. ఈ విధంగా మళ్ళీ చూడండి, ఫింగర్ పెట్టగానే మనకు వెలుతురు వస్తుంది, చూసుకోవచ్చు. లైట్ చాలా బ్రైట్గా ఉంది. మనం ఈ విధంగా ఫింగర్ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక హోల్డర్ అయితే చూద్దాం. ఒక పెండెంట్ హోల్డర్ అయితే నేను తీసుకున్నాను, దీంతో ఇవి కాబట్టి ఒక పెండెంట్ హోల్డర్, ఒక వైరు. దీన్ని మనం ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ విధంగా మనం క్యారీ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం దీని టార్చ్ లైట్ కూడా వాడుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఒక పెండెంట్ హోల్డర్ తీసుకొని ఒక వైర్ని ఇలా తీసుకొని 2 కార్నర్స్ ఇందులో పెట్టి ఈ విధంగా మనం స్క్రూ ఫిట్ చేసి, చూశారుగా ఈ విధంగా అయితే నేను దీన్ని పెట్టాను. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా దీన్ని కేబుల్ అడాప్ట్ కనెక్షన్ ఇచ్చి దీన్ని ఇప్పుడు మనం ఇందులో పెట్టి చూద్దాం. ఈ బల్బుని చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కేబుల్ ఒక పెండెంట్ హోల్డర్ని యూజ్ చేసి ఈ విధంగా వెలిగించుకొని మనం టార్చ్ లాగా అటు ఇటు మనం బయటికి ఎప్పుడైనా తీసుకొని పోవచ్చు. ఈ విధంగా క్యారీ చేయొచ్చు, ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హ్యావెల్స్ కంపెనీ 30 వాట్ ఇన్వర్టర్ బల్బు, ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 869 రూపీస్. ఇది మీకు నచ్చినట్టయితే అమెజాన్లో పర్చేస్ చేయవచ్చు. ఇది మనకు చాలా ఉపయోగకరమైనది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఉంచండి. మనం ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు మాకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ ఛానల్స్లో ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ రివ్యూస్, అన్బాక్సింగ్ ఉంటాయి. మరొక ఎలక్ట్రికల్ ప్రొడక్ట్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.